జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు కోరింది స్వయంగా నేనే నీ చేతిలో పెడతాను. ఎవ్వరితో చెప్పకుండా ఒంటరిగా నువ్వు మాత్రమే ఈ దుర్గమ్మ వాక్కును విను. ఎందుకంటే ఇది కేవలం నా బిడ్డవైనా నీకోసం మాత్రమే కాబట్టి. ఆఖరి వరకు వింటే ఆనందిస్తావమ్మా. ఏమాత్రం వదులుకోకుండా చివరి వరకు విను. నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వు జరగకూడదు అనుకున్న విషయాలు కూడా జరిగిపోయాయి కదా. నాకు మాత్రమే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న నీలో మొదలైంది కదా. అయితే నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను, విను. నీ జీవితానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. కానీ నా మాటలు సూక్ష్మమైనవి. కాస్త శ్రద్ధ పెట్టి మనసు పెట్టి నిదానంగా విను. ఒంటరిగా ఆలోచించు, సమాధానం దొరుకుతుంది. నీ జీవితంలో కొన్ని విషయాలు బానే ఉన్నాయి, నీకు ప్రశాంతంగానే ఉంటున్నాయి. నీ జీవితం అద్భుతమైనది అని గుర్తుపెట్టుకో. కానీ ఆ జీవితాన్ని నువ్వు బాధ అనే ఒక ముసుగులో వేసుకొని ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నువ్వు చేసే పనులు జరుగుతూనే ఉంటాయి. నువ్వు చేసే పనులు కేవలం మంచిని మాత్రమే చూడు, అదే నీకు వరమవుతుంది. అలా కాకుండా చెడుని తలిచావనుకో, అది శాపమవుతుంది. చాలా సమయంలో జరిగే వరాలను నీకు శాపాలు అనుకొని కన్నీరు కారుస్తున్నావు. కొన్నిసార్లు ఎదురు చూడని శాపాలు వరాలు అనుకొని పండుగ చేసుకుంటున్నావు. కానీ శాపాన్ని వరంగా, వరాన్ని శాపంగా జరిగితే అలాంటప్పుడు మళ్ళీ ఇది నా విధమ్మా, నా కర్మ ఏదో ఒక కారణం చెప్పి అని తృప్తి పడుతున్నావు. కానీ ఎక్కడ జరిగింది అని మాత్రం ఎప్పుడు గుర్తిస్తావో, అన్నీ నా కోసమని అర్థం చేసుకుంటావో, అప్పుడు ఇచ్చేది వరమని తెలుసుకుంటావో, అప్పుడే నీ మనసు కాస్త తేలిక పడుతుంది. ఈ దుర్గమ్మ అనుగ్రహం నా కోసమని నువ్వు తెలుసుకోవాలి. మంచిని మంచి అని తెలుసుకోవడంలోనే జీవితం దాగుంటుందమ్మా. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయింపబడు. ఎందుకు జరిగింది, ఎందుకు నాకు ఇలా జరిగింది అని కాస్త ఆలోచిస్తే చాలు, అన్నీ సర్దుమనుకవుతాయి. అన్నిటికీ కూడా అర్థం అనేది ఉంటుంది కదా. ప్రతిదానికి కూడా అర్థం కాకపోతే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఈ దుర్గమ్మని ప్రార్థించు, నాతో మాట్లాడు చాలు. నీకు ఏది వరం ఏది శాపం అనేది నన్నడుగు, నేను చెబుతాను. నువ్వు అడిగిన లోతైన మాటలు కూడా నాకు వినపడతాయమ్మా. నాకు బంధం దగ్గర చేసి అని వరం అడుగుతావు కదా. చెడు శాపమని అనుకుంటున్నావు, అదంతా అబద్ధం. ఇక నువ్వు తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి తల్లి. నీ కన్నీరు కష్టం అంతా ఎందుకని నీకు అనిపిస్తుంది కదా. ఎందుకు ఏడ్చానా, ఎందుకు బాధపడ్డానా అని నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు. ఒక్కొక్కసారి అలానే ఉంటావు. ఎందుకంటే ఏదో పోయిందని కన్నీరు కార్చావు కదా. అదంతా అబద్ధమని నువ్వే తెలుసుకో. నీకు అవసరం లేనిది మాత్రం నీ దగ్గర నుంచి తీసుకుంటాను. నీకు ఆపద కలిగించేది నీకు అస్సలు ఇవ్వను. జరగబోయే కాలంలో నీకు ఏది అవసరమో అదే నీకు అందిస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్న కాలంలో నీకు ఏదైతే ముఖ్యమో అదే నీకు తెలియపరుస్తాను, అదే నీకు అందిస్తాను కూడా. ఆ విషయం నీకు అర్థమైతే ఇక చాలమ్మా. నాకు కావాల్సింది నాకు దక్కాలి అని పెడచెవిన పెడుతూ అట్లా మాట్లాడకు. నాకు కావాల్సింది నాకు నా దుర్గమ్మ ఇస్తుంది అని నువ్వు నమ్మకంతో ఉండు, నమ్ము. నీకు కావాల్సింది నీకు దక్కే కాలం వచ్చేసింది, అదే నీకు తెలియపరచాలి అని ఈ దుర్గమ్మ అనుకుని ఈ వాక్కుని నీకు అందిస్తున్నాను. నువ్వు నా దగ్గర పెట్టే ఆశలు, ప్రార్థనలు, కోరికలు ఇవి నెరవేరలేదని ఆరాట పడుతున్నావు కదా. దిగులు పడకు, అన్నీ తీరుతాయి. నీకు కావాల్సింది చేస్తున్నాను. అలా ఏం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే వినమ్మా. నువ్వు నడిచి వెళ్తూ ఉంటావు కదా, ఆకలి వేస్తుంది, పండ్లున్న చెట్టుని చూపించు అని ఈ దుర్గమ్మని మనసులో ఒకటి కోరావు అనుకో. పండ్ల చెట్టు కనిపిస్తుంది, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి నీకు ముళ్ళ కంపలు అడ్డుగా ఉంటాయి. రాళ్ళు, రప్పలు, ముళ్ళు, కాళ్ళు పెట్టలేనంత గందరగోళంగా ఉంటుంది. ఆఖరికి ఎలాగోలా చెట్టు దగ్గరికి వెళ్ళావు, కానీ ఆ పండ్లు అందనంత ఎత్తులో ఉన్నాయి. అవి అందేలా చూస్తే బాగుండు అని నన్ను ప్రార్థిస్తావు. ఈ దుర్గమ్మని మనసులో తలుచుకుంటావు. ఆకలిగా ఉందమ్మా, నీ బిడ్డలకి నువ్వు ఆకలితో ఉంచుతావా అని, ఆ పండ్లు తింటే నా ఆకలి తీరుతుంది కదా అని ఈ అమ్మ దగ్గర మొరపెట్టుకుంటావు. కానీ ఆ పండ్లు
అందనంత ఎత్తులో ఉండడం వల్ల నన్ను ప్రార్థించావు. నీకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ పండు రాలి కింద పడాలి, లేదా నువ్వే ధైర్యం చేసి చెట్టుని చేరుకోవాలి. ఇక ఇప్పుడు నీ దగ్గర ఉన్న ధైర్యం సరిపోలేదని నేను ధైర్యాన్ని, నమ్మకాన్ని నూరిపోసి నిన్ను చెట్టెక్కించాను. నువ్వు ఎక్కావనుకో, ఈ పండుని అందుకోవాలంటే ఇంత పోరాటం అనుకుంటే పండ్లు దొరుకుతాయా చెప్పు? తినగలవా? నీకు ఆకలి తీరుతుందా? నన్ను ప్రార్థించావు కదా, నువ్వు అమ్మా అని నన్ను పిలిచావు, ఆకలి తీర్చమన్నావు. ఎలాగోలా ఆ పండ్లు కింద రాలేలా చేస్తే నువ్వు ఆ రుచి వస్తుందా? నీకు ధైర్యంగా ఎక్కి అందని పండ్లు అందుకొని కోసుకొని తింటే ఆ రుచి, ఆ తృప్తే వేరు కదా. ప్రతిసారి కూడా నీ ఆకలి తీర్చడానికి ఈ దుర్గమ్మనో లేదా నీ కులదైవాన్నో పిలవడం అనేది నీకు సాధ్యమా? అన్నీ కాలం ఒకేలా ఉంటుందా? అలా అని నీకు ఎప్పుడూ రాలేరు. పళ్ళే దొరుకుతాయా? ఎక్కాలి, చెట్లెక్కాలి, అడ్డంకులు తొలగించుకొని పైనున్న పండు తెంపి నువ్వు తినగలగాలి. నీ ఆకలి తీర్చుకోగలగాలి. ఆ ధైర్యం, సాహసం నువ్వు చేయాలి. కాబట్టి నీ జీవితంలో ఇలానే ఉండాలమ్మా. ఎవరి దయా దాక్షిణ్యాలు మీద నువ్వు ఆధారపడకు. ఇప్పుడు తెలిసిందా నువ్వు శాపమనుకున్నవన్నీ నీకు ఎందుకు వరమవుతుందని చెప్పాను? నువ్వు వరమనుకున్నది నీకు శాపమవుతుంది అని ఎందుకన్నాను? ఇక నుంచి నువ్వు కోరిన వెంటనే నీకు బదులివ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందుకు శోధనలు అనుభవిస్తున్నావు కదా, అలా అనుకోవద్దమ్మా. నా దుర్గమ్మ నాకు బదులిస్తుంది, నా మొర ఆలకిస్తుంది, నాకు అమ్మ అనుగ్రహం కలిగింది అని సంతోషపడు. అప్పుడు ఖచ్చితంగా నీ మనసు ఎంతో సంతోషంతో ఊరుకుంటుంది. అలానే నీకు ధైర్యం వస్తుంది. ఎవరో వస్తారులే, ఏదో చేస్తారు, నాకు అండగా ఉంటారని నువ్వు ఒకరి కోసం ఎదురు చూడకుండా కేవలం నీ యొక్క సంపదని నువ్వే సంపాదించుకోగలవు. నీ లక్ష్యాన్ని ఎవరి ఆదరణ లేకుండా కేవలం నువ్వే చేరుకోగలవు. ఖచ్చితంగా నీ యొక్క బలం ఏంటి అనేది నీకు తెలియటం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ముందుకు అడుగువేయి. సాలెపురుగు ఎంత సహనంగా గూడు కట్టుకుంటుంది ఆలోచించు. ఒక్క చీపురు దెబ్బకి మొత్తం నాశనం అయిపోతుంది. అయినా ఆ సాలెపురుగు నిరాశ పడుతుందా? లేదు, మళ్ళీ ప్రయత్నిస్తుంది. అలానే అమ్మ నువ్వు కూడా సాలెపురుగుని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. నీ భవిష్యత్తులో ఏది కోల్పోయినా సరే ఇంకా నీకు భవిష్యత్తు మిగిలింది కదా అని దిగులు పడకుండా తృప్తి చెందాలి. తిరిగి ప్రయత్నించావే అనుకో, ఖచ్చితంగా విజయం నీకు దక్కుతుంది. అది ఏ పనిలో అయినా సరే నువ్వు చేసే పనిలో నీకు ఖచ్చితమైన విజయం అనేది నీ చేతుల్లో ఉంటుందని మర్చిపోవద్దు. ఈ దుర్గమ్మ బిడ్డలు ఎవ్వరికీ కూడా ఓటమనేది అస్సలు ఉండదు. ఖచ్చితంగా విజయం అనేది దక్కుతుంది. జీవితం, గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ కూడా నీవే. పడితే లేవాల్సింది కూడా నువ్వే. బాధ గాయాన్ని దిగమింగాల్సింది నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వేనమ్మా. ఇతరులు కేవలం నాటకంలా చూస్తారంతే. వీలుంటే ఎగతాళి చేస్తారు, నిన్ను కిందకి దిగజారేలా చేస్తారు. కాబట్టి ఎప్పుడు ఎవ్వరిని కూడా పట్టించుకోకు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో. మౌనంగా ఉండు. నీ యొక్క పని ఏంటో అనేది నువ్వే తెలుసుకొని ముందుకు వెళ్ళు. నువ్వు గర్వంగా తలెత్తుకునేలా ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకుంటాయి. నీకు ఏది అందినా, ఏది సంపాదించినా గర్వాన్ని మాత్రం ఉంచుకోవద్దు. గర్వం అనేది అస్సలు ఉండకూడదమ్మా. ఈర్ష అనేది కూడా ఉండకూడదు. అలానే బిడ్డ, కోపం కూడా ఉండకూడదు. ఈ మూడు ఎప్పుడైతే దూరం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో కోల్పోయినవి నువ్వు సంపాదించుకుంటావు. ఈ అమ్మ మాట నీకు అర్థమైంది కదా. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ మాటే నీకు సత్యమాట. అమ్మ మాటే, అమ్మ వాక్కే నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.